నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు కీసరపల్లిలో ఎక్కడైతే హైందవ శంకారం కార్యక్రమం జరగబోతుందో ఆ సైట్ దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి, ఆ వైపున సుమారుగా 65 ఎకరాల్లో స్థలాన్ని ఇక్కడ కేటాయించాం. 65 ఎకరాల్లో సభాస్థలి కానీ లేకపోతే ఇక్కడ పార్కింగ్ కానీ ఏర్పాటు చేశాం. ఆ వైపున వెళ్ళారు. ఈ వైపున ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఇంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి జాగా ఆ వైపునే అక్కడ అపార్ట్మెంట్ కనపడుతున్నాయి కదా, అక్కడ రాత్రి పగలు ఈ చదువు చేయడం కానీ మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన సెక్రటరీ రాజు గారు కూడా ఈరోజు ఉన్నారు. మేమంతా ఇక్కడ పర్యవేక్షిస్తాం. అలాగే వెంకటశివనారాయణ గారు జనరల్ సెక్రటరీ బీజేపీ గారు ఉన్నారు. అలాగే ప్రాణేష్ గారు ఉన్నారు. ట్రెజరర్ విహెచ్పి మిగతా ప్రబంధ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రవికుమార్ గారు సారీ రవికుమార్ గారు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా త్వరితగతిన చేయడానికి అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి కార్యకర్తలందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. ఈరోజే ఆఫీసర్లతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే వివిధ ఊర్ల నుంచి ఏవైతే బస్సులు వస్తున్నాయో వాటికి ఏదైనా పర్మిషన్స్ లాంటివి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవడం అనేది. రెండోది, హైవేల్లో నుంచి వస్తారు కాబట్టి హైవేల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా ఒకసారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈరోజు మేమంతా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతూ ఉన్నాయి. 5వ తారీఖున సుమారుగా ఈ 65 ఎకరాల్లో 2 లక్షలకు మించి జనాలు పెద్ద ఎత్తున వస్తారని అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టుగా వెహికల్స్కి సంబంధించినటువంటి పార్కింగ్ స్థలం కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళకి స్నానాలు చేయడం కానీ, బాత్రూమ్లు ఏర్పాటు చేయడం కానీ, లేదా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, మిగతా వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చక్కగా జరుగుతూ ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈ సభాస్థలి అంతా కొలిక్కొస్తున్నట్టుగా ఉంది. అలాగే వెంకట శివనారాయణ గారు డిజైన్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. స్టేజ్కి సంబంధించిన డిజైన్లు కూడా రెడీ అవుతూ ఉన్నాయి. ఇవి కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయితే ఫైనలైజ్ చేస్తే బ్రహ్మాండంగా దీనికి ఒక మంచి రూప్ వచ్చే అవకాశం కూడా ఉంది. త్వరగా ఈ పనులు చేయాలని పెద్దలంతా కూడా గట్టి పట్టుదలగా ఉన్నారు. పొద్దు నుంచి రాత్రి దాకా ఈ పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు.